ఈ కొంచెములో నమ్మకముగా ఉండుము. నీవు అనేకమైన వాటి మీద నియమించదును. నమ్మకం అనేది దేవుడు నీకిచ్చిన అద్భుతమైన కృప. ఆయన ఇచ్చిన నీకు గొప్ప వరం నమ్మకం. ప్రభు మన చేతుల్లో పెట్టిన దాని విషయంలో పూర్తి నిజాయితీ, పూర్తి నమ్మకము కోరుతూ ఉన్నాడు. దేవుని రాజ్యంలో భవిష్యత్తులో విశ్వాసి స్థానమంతా ఇప్పుడు నమ్మకం అనే అంశం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు డబ్బు విషయాల్లో నిజాయితీ లేకుండా నమ్మక ద్రోహం చేసే వారికి భవిష్యత్తులో కలిగే నష్టము అత్యంత దారుణంగా, అత్యంత భయంకరంగా, అతి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ఈ వాక్యం ఉంటుంది, నీవు డబ్బు విషయంలో నువ్వు ఇబ్బందికరంగా ఉన్నావేమో జాగ్రత్త. నీతోనే దేవుడు సుస్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. సుస్పష్టంగా నీకు దేవుడు చెబుతూ ఉన్నాడు ఏంటంటే, కొంచెము వాటిలో నమ్మకంగా ఉండు, నేను అనేకమైన వాటి మీద నియమిస్తాను. నమ్మకం అన్నది దేవుడు నీకు ఇచ్చిన అద్భుతమైన శక్తివంతమైన ఆయుధం. ఆ ఆయుధాన్ని నువ్వు సరైన రీతిగా పట్టుకుంటే, సరైన రీతిగా ఆయుధ క్రియల్లో నువ్వు ఉంటే, నిన్ను చాలా విషయాల మీద దేవుడు అద్భుతమైన నమ్మకము దాసుడిగా ఉంచుతాడు. వింటావా ఈరోజు? దేవుడు క్రియలు, దేవుడు ఆలోచనలతో నేను చెబుతూ ఉన్న ఈ మాట, కొంచెములో నమ్మకంగా ఉండు, దేవుడు శాశ్వతమైన క్రియలపైన నిన్ను గొప్పగా నియమిస్తాడు.